మా వెంకీ డాడీని చూసి ఆల్మోస్ట్ నెలపైన అయిపోయింది. చాలా బెంగేసింది. అందుకే మళ్ళీ అయితే నేను తిరుమలకి వచ్చేసాను. అలాగే మీరు కూడా ఎంతమంది వెంకీ డాడీ ఫ్యాన్స్ ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈసారి మా వెంకీ డాడీని నాతో పాటు చూడడానికి వచ్చిన వ్యక్తి యాజ్ యూజువల్ గా మా మమ్మీ. ఇంకెవరు వస్తారు? అమ్మా నేను ఇద్దరం అలా నెల్లూరులో మునిగామా, సడన్ గా తిరుమలలో అయితే తెలిపోయాం అనమాట. చాలా సెకలు ఉన్నారు నీలో. నెల్లూరు నుంచి తిరుమలకి వచ్చేసరికి ఫుల్ గా అలసిపోయాను అనమాట. మా మమ్మీ వచ్చేటప్పుడు పులిహోర అయితే తీసుకొచ్చింది నా కోసం. ఎందుకంటే నేను ఎచ్చలకారు కదా, బయట ఫుడ్ ఎక్కువ తిన్నా అనమాట. ఏం సప్పగా ఉందా? పొడేం లేదా? చాలా నిజం చెప్తే ఈ ప్రపంచంలో ఎవరు నమ్మరు కదా. పులిహోర బాలేదని చెప్పి నిజం చెప్తే మా అమ్మ మొలతాడుతో ఊరేస్తాను అన్నట్టు ఊరిని చూసింది. అందుకే కామ్ గా తిన్నాను. ఆహా సూపర్. సూపర్. అది ఎలా ఉన్నా కూడా తప్పకుండా తినాల్సిందే. ఎందుకంటే లాస్ట్ టైం కాదు, ఒక 2 years బ్యాక్ ఇలానే బయట ఫుడ్ తినేసి క్యూ లైన్ లోకి ఎంటర్ అయ్యాను. అరగంటలో పూర్తవ్వాల్సిన బ్రేక్ దర్శనం 6 గంటలు అయిందనమాట. దారంతా ఒకటే సౌండ్లు పొట్టలో గడిబిడి 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 అని. తినేసంగా పులిహోర ఇంకా అరిగేదాకా బయటకి అయితే తిరగాలన్నమాట. నెల్లూరు నుంచి తిరుమలకి వచ్చింది తిని పడుకునేదానిక, బయట తిరిగి ఎంజాయ్ చేయడానికి కదా. తిరుమల నైట్స్ కూల్ గా సూపర్ ఉంటాయి. ఇంకా అలా రూమ్ నుంచి బయటకు వచ్చేసి మా మమ్మీతో కలిసి కార్ ఎక్కేసి తిరుమలను మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాం అనమాట. ఎందుకంటే మా మమ్మీ తయారు చేసిన బీభత్సమైన పులిహోర అరగాలి కదా. నాకైతే ఈ భూమి మీద ఉన్న ప్లేస్ లో చాలా ఇష్టమైన ప్లేస్ ఒకటి మా నెల్లూరు, రెండోది ఈ తిరుమల అనమాట. చాలా ఇష్టం నాకు. నాకులాగే తిరుమల అంటే ఎంతమందికి ఇష్టం ఖచ్చితంగా ఒకసారి కామెంట్ చేయండి. గోవిందా అని కామెంట్ చేయండి. వెంకీ డాడీ దర్శనం అయితే రేపు ఉదయం ఉందన్నమాట. కానీ నేను ఈ రోజే తిరుమలకి రావడానికి గల కారణం ఏంటంటే మా బాస్ ఆంజనేయ స్వామి, అదే జపాలి ఆంజనేయ స్వామి గుడి అని చెప్పి ఒకటి ఉంటది అనమాట తిరుమలలో. అక్కడికి వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనం అయితే కంప్లీట్ చేసుకుందాం అని అనుకున్నాను. నేను తిరుమలకి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అదేమో ఈవినింగ్ 6:30కే గేట్స్ అయితే క్లోజ్ చేసేస్తారంట, లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా. అందుకని చెప్పేసి అది రేపటికి పోస్ట్ పోన్ చేసేసాను. ఈ రోజు అయితే వరాహస్వామి దర్శనానికి అయితే వచ్చేసాను అనమాట మా మమ్మీతో కలిసి. ఇలా చల్లటి సాయంత్రంలో తిరుమలలో ఇక్కడ మాడ వీధుల్లో నడుస్తా ఉంటే ఎట్టుంటది తెలుసా? పీసు, కూల్ వెదరు సరిగ్గా ఉంటది అనమాట. అలా ఖాళీగా ఉంటది అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే సమ్మర్ హాలిడేస్ అంట. జనాలు మామూలుగా లేరు. ఇసుకేసి తీసుకురాలంత మంది జనాలు. ఒక ఇంచు కూడా గ్యాప్ లేదు, తొక్కి తొక్కి పెడుతున్నారు. సరే కదా వరాహస్వామి దర్శనం చేసుకుందాం అని వెళ్ళి చూస్తే క్యూకే కళ్ళు తిరిగాయి అనమాట. నాకు క్యూ ఏమో కిలోమీటర్ ఉంది, ఇంకొక ½ hour లో గుడి అయితే క్లోజ్ చేసేస్తారు అనమాట. అందుకే మమ్మీ నేను ఫాస్ట్ వెళ్ళి దర్శనం అయితే చేసుకొచ్చేసాం వరాహస్వామిది. దర్శనం అయిపోయి వెళ్తా ఉన్నాం అనమాట. చూసారా మా అమ్మ, ఎక్కడైనా లేడీస్ డామినేషనే. ఫీమేల్ లో మేల్ వెనకే ఉంటాడు, ఉమెన్ లో మెన్ వెనకే ఉంటాడు. ఇక్కడ కూడా నేనే వెనక అనమాట. మా అమ్మ వెళ్తా ఉంది అడుగు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మమ్మీ మమ్మీ ఏమైందిరా? ఎలా అనిపిస్తుంది మా ఇక్కడ? చల్లగా ఉంది అసలు. ఎంత పీస్ఫుల్ గా ఉందంటే నెక్స్ట్ లెవెల్ అంత ఫీల్. తిరుమలకి మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇక్కడ నడుస్తుంటే ఎట్లుంటుంది తెలుసా తిరుమల వీధుల్లో? ఆ పీసే వేరబ్బా. మమ్మీ నువ్వు డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్సా? అవునా? మా అమ్మే చిన్నదనమాట, ముగ్గురు మా అమ్మమ్మకి. మా మమ్మీ చిన్నదనమాట, ఇవి లిటిల్ ప్రిన్సెస్. చాలా మంది అడిగారు కామెంట్స్ లో, మీ మమ్మీ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్, నువ్వు సిన్ను ఉన్న ప్లేస్ లో సిన్ని బండ చేసావు చూడు, అప్పుడు దాంట్లో అడిగారు అనమాట మీ మమ్మీ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని. ఇది సున్ని బండ, సున్ని ఉండగా ఇది సున్ని బండ ఇట్లా ఉందన్నమాట. మరి అన్ని అలానే చేస్తా అనుకోకుండా, అదేదో బై మిస్టేక్ అలా జరిగిపోయింది అనుకో. లేదు ఇదిగో బై మిస్టేక్ కొన్ని బాగా చేస్తుంది, మిగతా అన్ని అట్టే అవుతాయి. మీకు చాలా మందికి తెలియదు కదా వరాహస్వామి స్పెషాలిటీ ఏందో. నువ్వు చెప్పు, మా వరాహస్వామి దగ్గరికి ఎందుకు వెళ్ళాలో. వరాహస్వామి వెంకటేశ్వర స్వామికి ఇక్కడ గుడి కట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చాడంట. అందుకని ఎవరైనా తిరుమలకి వచ్చిన వాళ్ళు ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకుని తర్వాత నా దర్శనం, ఫస్ట్ వరాహస్వామి నీ దర్శనం చేసుకుని తర్వాతే నా దర్శనం చేసుకుంటే వాళ్ళకి పూర్తి దర్శన ఫలితం దక్కుతుంది అని వరం ఇచ్చాడంట వెంకటేశ్వర స్వామి. మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అంతవరకు చెప్పి సరేలే, మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఈసారి మాత్రం పక్కా వరాహస్వామి దర్శనం చేసుకుని తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఇంకటి నుంచి కింద కామెంట్ చేయండి అందరూ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని. మేము మామూలుగా ఇప్పుడు ఎందుకు వచ్చింది మనం డైరెక్ట్ జపాలి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళడానికి. దర్శనం మాకు రేపే అనమాట, రేపు మార్నింగ్. ఈ రోజు క్రౌడ్ మామూలుగా లేరు, ఫుల్గా ఉన్నారు. ఏందో అందరు నన్నే చూస్తున్నారు. మనకు కొత్త కదా ఇట్లా కెమెరా ఎత్తి పట్టుకొని వ్లాగింగ్ చేయడం. నిజమ్మా, అది చూసింది కదా మనన్నా. ఇంకా లాక్కండి తెగుద్ది. చూస్తే చెప్పాలి కదా. సరే ఫోటోలు తీసుకున్నారు కదా, ఫొటోస్ తీసుకున్నారు కదా, ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తా చూడండి, మీకు నచ్చద్ది.
ఆ బ్రో వెనకున్నాడు కదా, ఆ బ్రో హిందా నుంచి ఏందో కోపంగా చూస్తా ఉన్నాడు, కోపదారి మనిషి. ఊపదారి మనిషి మీకు తెలుసు. మేము ఇక్కడికి వచ్చింది వచ్చేసి అంటే రేపు మాకు దర్శనం, కానీ ఈ రోజే ఎందుకు వచ్చామంటే జపాలి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేసి దర్శనం చేసుకుందామని. కాకపోతే అక్కడ జరిగింది ఏంటంటే రూమ్ లేట్ అయిందనమాట. సో ఇంకా తిరుమాడ వీధులకైతే వచ్చేసాము. అదేంటో మొన్న ఈ మధ్య పులేదో వచ్చిందంట కదా, ఐ మీన్ అదే ఒక పాపను తీసుకెళ్లిపోయిందని. సో అప్పటి నుంచి ఏంటంటే 6 క్లోజ్ చేసేస్తున్నారంట. నేనేమనుకున్నాను గుడే 7:30 వరకు ఉంటది కదా, సో 7 వరకు అలో చేస్తారు అనుకున్నా. తీరా అక్కడ పోయిన తర్వాత 6 క్లోజ్ అన్నారు. ఏమైందిరా? ప్లీజ్ ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్, నేను ఎవరికైనా ఇట్లాగా వీడియో తీసుకుంటా కనిపిస్తే ఎక్కడైనా పిచ్చోడిని అనుకోవద్దు. పిచ్చోడిని చూసినట్టు చూస్తా ఉన్నారు, అందుకే సైలెంట్ గా ఉన్నా ఇంతసేపు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏమనుకున్నారేమో, ఏదో అయినట్టుంది పిల్లోడికి అనుకున్నట్టున్నారు. వ్లాగర్స్ కష్టాలు ఇప్పుడు అర్థం అవుతుంది అనమాట. అందరూ నన్నే చూస్తున్నారు, ఓ మై గాడ్ అంటారు, మళ్ళీ కెమెరా ఎత్తి పట్టుకుంటారు కదా, వీళ్ళు ఫోజులు కొడుతున్నారేమో అనుకున్నా. కష్టాలు ఏం కాదు, హ్యాపీనెస్. డబ్బులు పడినప్పుడు హ్యాపీగా ఉంటారు, మళ్ళీ వీడియో తీయాలంటే బాధ, మళ్ళీ డబ్బులు మాత్రం కావాలా. ఇప్పుడు నడకదారిలో వచ్చినప్పుడు మొన్న ఒక పాపను కూడా పులి తీసుకెళ్లిపోయిందంటమా. మళ్ళీ ఈసారి వచ్చేటప్పుడు మనం నడుచుకుంటా వద్దాం అన్నాం కదా, నన్ను కానీ తీసుకెళ్లిపోతే ఏమనయ్యా? నీకేం కాదులే, నువ్వు కోతివి కదా, పులి నిన్నేం చేయలేదు. అగ్రీడ్. మా అమ్మ రూమ్ నుంచి వస్తా నాకు ఫస్టే చెప్పింది, అరే చెప్పులు రూమ్ లోనే వదిలేసారా అని. నేనేమో ఎచ్చలకారుని కదా, అక్కడ పెట్టుకుంటాను, నాకు తెలిసి నా చెప్పులు ఎలా కాపాడుకోవాలని చెప్పి ఫోజులు కొట్టాను. తీరా వచ్చి చూసేసరికి నా చెప్పులు అయితే కనిపించలేదు. మళ్ళీ 4th పెయిర్ ఆఫ్ క్రాక్స్ కూడా పీకినాయి. ఆల్రెడీ 3 జతల క్రాక్స్ అయితే బాగొట్టేశాను. ఈసారి కొనుక్కొని ఇంకొంచెం కాస్ట్లీ అనమాట, 3500. మా అమ్మ పెట్ట గుడి దగ్గర ఉన్నాను కాబట్టి ఏమందో, ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం జీవితాంతం గుర్తు చేసి మరీ తిడుతుంది నన్ను. The next day. గుడ్ మార్నింగ్ అని అంటారు మామూలుగా చాలా మంది యూట్యూబర్లు. అది ఏమి ఇచ్చో నాకు అర్థం కాదు అనమాట. ముందర లేస్తారు, కెమెరా తీసుకుంటారు, మైక్ కనెక్ట్ చేసుకుంటారు, బాత్రూమ్కి వెళ్ళి పనులన్నీ కంప్లీట్ చేసుకొచ్చి ఇట్లా దుప్పట కప్పుకుంటారు అనమాట. దుప్పట కప్పుకొని ఇలా తీసి గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది. నేను నైట్ మైక్ పెట్టుకొని పడుకున్నా, కెమెరా చేతిలో ఉందన్నమాట. అండ్ మీకు ఇప్పుడైతే మా వ్యూ పాయింట్ చూపిస్తాను, చూడండి ఎట్లుంటుందో అని అంటారు అనమాట. కొంతమంది ఏంటంటే డైరెక్ట్ విత్ మేకప్ కనిపించేస్తారు. ఇదిగో కొండలు, చెట్లు, పుచ్చలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అది అట్లుంటది. ఏపీ న్యాచురల్ గా ఉంటే మంచిగా ఉంటది అబ్బా. ఎందుకో అదొక హెచ్చులు. ఏంది మరి విశేషాలు, కాసేపు మాట్లాడదాం. అది ఆటో ట్రాకింగ్ ఎనేబుల్ లో ఉందన్నమాట. నేను ఇటు తిరిగితే అటు తిరగద్దు అది. కెమెరా కూడా చూడండి, చూసారా? ఎవరు తీయట్లే, నేను అక్కడ పెట్టున్నాను అంతే వీడియోలు. బాగుంది, మీరు కూడా కావాలంటే కొనుక్కోండి, డబ్బులు ఉంటే. 70,000 ఇట్లా అంటారు లాస్ట్. ఇదేం హెచ్చులు నాకు అర్థం కాదు, కెమెరా మీద ఇట్టు కొడతారు. ఇప్పుడు ఎట్లుంది నా పర్ఫార్మెన్స్? కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓ ఉమ్మా చెప్పేస్తే మళ్ళీ వీడియో అయిపోయింది అనుకుంటారు. లాస్ట్ లో చెప్తా ఉమ్మా లైక్ చేయండి, ఓకేనా? ఇప్పుడు ఏంటంటే టైం ఎంత అవుతుందా? 7:10 అవుతుంది. ఇప్పుడు వెళ్ళేసి స్నానం చేసేసి ఫాస్ట్ గా రెడీ అయిపోయేస్తా. పంచె తెచ్చుకోలేదు, లోపలికి వెళ్ళాలంటే పంచె కావాలంట, బయటకు వెళ్ళి కొనుక్కోవాల్సిందే, తప్పదు. పంచె కొనుక్కొని డైరెక్ట్ గా వెళ్ళిపోవడమే. ఎంత ఒక 20 minutes పడుతుంది ఏమో దర్శనానికి, అంతే. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకు ఓపెన్ గా చెప్పేద్దాం. మామూలుగా అయితే ఈ రోజు క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నారు. చాలా అంటే మామూలుగా వీళ్ళు వెళ్తారు కదా, ఏం దర్శనం అది? బ్రేక్ కాదు, మామూలుగా వెళ్ళేది సర్వదర్శనం అంటారు కదా. మామూలు ఫస్ట్ క్యూలో నిలబడితే కూపన్స్ ఇచ్చేవి. దానికైతే ఆల్మోస్ట్ ఒక 24 hours అంటే 1 day. ఇప్పుడు మార్నింగ్ 7 కానీ దర్శనంలో నిల్చుంటే రేపు మార్నింగ్ 7 బయటకు వస్తున్నారు. సరే అయితే స్నానం చేసేస్తా, బాయ్. అబ్బా నేను ఇప్పుడు ఇటు కొట్టాలైంది, నేను ఇటు కొట్టను, నా స్టైల్ ఇది. మనమైతే ఇప్పుడు రెడీ అయిపోయాం అనమాట. దర్శనం వచ్చేసి 12కి. సో ఇప్పుడు మన బాస్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట, జపాలి ఆంజనేయ స్వామి దగ్గరికి. నిన్న ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళలేదని చెప్పి చాలా బాధపడ్డాను. కానీ హైలైట్ ఏంటంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అంటారు కదా. మంగళవారం రోజు కుదిరింది దర్శనం ఆంజనేయ స్వామి దగ్గరికి. అది కూడా ఏంటంటే నాకు దర్శనం వచ్చేసి మార్నింగ్ 9కే, కానీ అది 12కి పోస్ట్ పోన్ అయింది. అంటే చూసారా మ్యాజిక్. మంగళవారం వెళ్ళబోతున్నాం దర్శనానికి, ఇంకా మన దర్శనం 12కి. సూపర్, అంతే, వెళ్ళిపోదాం. వీడియో అయిపోలా, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం జపాలి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మా బాస్ దగ్గరికి వెళ్ళే లోపల మనం ఒక డీల్ చేసుకుందాం. లైక్ కొట్టడం మర్చిపోయి ఉంటాం, ఒక్కసారి నా కోసం చూసి లైక్ కొట్టి, అలాగే ఇందాక ఫస్ట్ లో చెప్పాను కదా గోవిందా అని ఒక్కసారి కామెంట్ చెయ్యి. ఇంకా అలాగే సబ్స్క్రైబ్ కూడా చూసుకో ప్లీజ్. సమ్మర్ హాలిడేస్ దట్టు మంగళవారం. ఇంకా నేను చెప్పాలా ఎట్లుంటుందో రష్ ఇక్కడ. ఎంత రష్ ఉన్నా కానీ చాలా పీస్ఫుల్ గా ఉంటది అనమాట. ఇక్కడ చుట్టూ చెట్లు, మధ్యలో ఒక దారి ఉంటది అలా అడవిలోకి. చాలా పీస్ఫుల్ గా ఉంటది, చల్లగాలి. వచ్చిపోయే జనాలు మొత్తం గోవిందా గోవిందా, ఇంకా రామ్
రామ్ అంటా వెళ్తా ఉంటారు. చాలా బాగుంటది వినడానికి కూడా. మా రామయ్యకి లంకన్ చేరుకునే దానికి ఈ ఉడతపురో కూడా ఒక చిన్న హెల్ప్ చేశాడు అనమాట. ఏం హెల్ప్ చేశాడో మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి ఒకసారి చూద్దాం. అలా సరదాగా అడవిలో పీస్ఫుల్ గా రామ్ రామ్ అనుకుంటా అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసాను నేను మా అమ్మతో కలిసి. గుడి లోపల ఆంజనేయ స్వామికి ఇంకా అలంకారం అయితే జరుగుతా ఉందన్నమాట. అందుకని జనాలందరూ బయట వెయిట్ చేస్తున్నారు లోపలికి వెళ్లకుండా. అలా ఒక 1.5 hour పాటు చాలా ఇష్టపడి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ప్రసాదం తీసుకొని బయట కూర్చొని పీస్ఫుల్ గా ప్రసాదం అయితే తినేసాను అనమాట. ఇలా నేచర్ లో మా మమ్మీ అయితే చాలా కోపంగా ఉంది నేను క్రాక్స్ పోగొట్టేసానని. Few moments later. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది అనమాట ఈవినింగ్. మార్నింగ్ ఏదో డైలాగులు కొట్టెళ్ళాను కదా, ఇప్పుడు వచ్చాను అనమాట. దాని వెనక ఒక పెద్ద స్టోరీ ఉంది. ఏం జరిగిందంటే నా ఫోన్ పోయి మళ్ళీ దొరికింది అనమాట. నేను యాడికి పోయిన ట్విస్ట్లు మాత్రం కామన్ కదా. ఈ ట్విస్ట్లని నెక్స్ట్ పార్ట్ లో అప్లోడ్ చేస్తాను. ఈ పార్ట్ ఇప్పటికే కొంచెం లెంతీ అయినట్టుంది. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి 30k లైక్స్ కానీ కంప్లీట్ చేస్తే వెంటనే ఈ రోజు చేస్తే ఈ రోజే అప్లోడ్ చేస్తా పార్ట్ 2. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఉంటా బాయ్.